దేవుని నామానికి వందనాలండి. దేవుడు సంవత్సరము దయాకిరీటాన్ని ధరింపచేసి మరొక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు మనందరికీ దయచేసినందుకు ఎన్ని స్తోత్రాలు చెప్పుకున్నా దేవునికి మనం రుణము ఏ మాత్రం కూడా తీర్చలేము. నెల రోజుల క్రిందట ఏదో మాట చెప్పాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము గోత్రాలు వంశావళిలు చెప్పమని చెప్పాను. ఎంతమంది చదివారంటారు? చప్పట్లు కొడదాం. వాక్యం అయిన తర్వాత చెప్పాలి. వాక్యం వినకుండా ఇంకా చదువుతా కూర్చోకండి. ఏ సమయము దానిదే. దేవుని యొక్క గ్రంథంలో దేవుడు కొంతమంది పేర్లు పెట్టి పిలిచాడు. అవునంటారా? ఎవరెవరిని పిలిచాడు? మోషే మోషే, సమూయేలు సమూయేలు, మార్తా మార్తా, అబ్రహమ. ఇప్పుడు ఎవరినన్నా విరుద్ధంగా తిట్టాడంటారా? దేవుడు అందరినీ మంచిగానే పిలిచాడంటారా? అందరినీ మంచిగానే పిలిచాడు. చెడ్డగా ఎవరిని పిలవలేదు. సవలా మంచిదే కదా, మంచిదే. చెడ్డగా ఎవరిని పిలవలేదంటారు. ఇలాగంటే అలాగంటాను, అలాగంటే ఇలాగంటనా? పిలిచాడండి దేవుడు. హేరోదుని నక్క అని పిలిచాడు. మనిషిని ఒక జంతువు పేరుతో దేవుడు పిలిచాడు అని అంటే దేవునికి ఎంత బాధ అనిపిస్తే పిలుస్తాడు. ఈ యొక్క దినాన్న బైబిల్ గ్రంథంలో హేరోదులు ఎంతమంది ఉన్నారండి? 4, ఇంకా 5. ఇంకా బైబిల్ గ్రంథంలో హేరోదులు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు బైబిల్ గ్రంథంలో. హేరోదు అని పేరు పెట్టబడిన వారు, అదే వంశావళి, వాళ్ళ కుమారులు వస్తున్నారనమాట. ఒక ఊర్లోనంటండి ఒక స్కూల్ మాస్టర్ గారు ఉన్నారంట. అతనికి దేవుడు అంటే చాలా విరుద్ధం అనమాట. ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అక్కడ ఉన్న పిల్లలు మేము ఎక్కువగా సండే స్కూల్కి వెళ్తున్నామని చెప్తే అతనికి బాధ అనిపించిందంట. వీళ్ళకు కూడా ఏం చేస్తున్నారు, దేవునిలోకి వెళ్ళిపోతున్నారని. సండే స్కూల్లో ఒక పిల్లవాడిని మాస్టర్లు వేసి, అసలు మీరు సండే స్కూల్కి వెళ్తున్నారు కదా, మీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని ఒక అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి లేచి చెప్పిందంట, దేవాతి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. అటువంటి గొప్ప దేవుడు, మా యొక్క దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు అని చెప్పేసరికి ఈయన అన్నాడంటండి మాస్టరు, ఆ ఎర్ర సముద్రం పెద్ద లోతే ఉండదు, చంటి పిల్లోడు కూడా నడిచి వెళ్ళిపోవచ్చు, అరికాలు పాదం పట్టి అంత లోతు అంతే, అంతకు మించి లోతు ఏమీ ఉండదు అని మాస్టర్ చెప్పారంట. అవునంటారా కాదంటారా? లోతే అని అనడానికి ఏ రకంగా చెప్తున్నారు మీరు? పాయలు లేవు, ఇంకా ఎంత లోతుందో గ్రహించలేరు. మరి ఈయన ఇలా చెప్పడం ఏంటి? ఒక చదువుకున్న ఆయనే కదా, ఒక స్కూల్ మాస్టర్ చెప్తున్నాడు, చదువులేని ఆయన కాదు. అప్పుడు ఈ అమ్మాయి అమ్మాయి అన్నదంటండి, మాస్టర్ గారు మీరు అన్నదే కరెక్ట్ అని అనుకుందాము, ఆ యొక్క ఎర్ర సముద్రానికి ఆ లోతు లేదని అనుకుందాము. ఆ లోతు లేనందుకు ఈ జనాలందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నడిచి వచ్చేసారు, మీ మాట మీద అనుకుందామండి. మరి ఫరో సైన్యాలు ఎందుకు రాలేకపోయినాయండి? ఆ గుర్రాలు ఎందుకు నీట మునిగిపోయినాయి? మరి నడిచి వచ్చేసే వాళ్ళు నడిచి వచ్చేసినప్పుడు మరి గుర్రాలు వచ్చేయాలి కదా, మరి గుర్రాలు ఎందుకు రాలేదు అని అనేసరికి మాస్టర్ గారి కంటే నోటు మాట ఏమాత్రం కూడా రాలేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గుర్రాలు వెళ్ళిపోతే నడిచి వచ్చే వాళ్ళు కష్టం, అవునంటారా? మరి గుర్రాలు ఏమైపోయినాయి? మునిగిపోయినాయి, నీట మునిగిపోయినాయి. అంటే ఇప్పుడు ఎర్ర సముద్రం లోతు ఉందంటారా? లోతు ఉన్నది. ఎప్పుడైతే చెప్పేసరికి ఆ మాస్టర్కి నోటు మాట ఏమాత్రం కూడా రాలేదు. ఇప్పుడు మనం నెలంతా నేర్చుకున్నాం మన దేవుని గురించి. ఇప్పుడు ఒక 25న అప్పుడు క్రిస్మస్ అనగా ఏంటండి అర్థము? క్రీస్తుని ఆరాధించట. ఎందుకు వచ్చాడు ఆయన లోకంలోనికి? నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. ఇంకా
గొర్రెలకు జీవం ఇవ్వడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాను. ఇంకా అపవాది క్రియలను లయపరచడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాను. ఇంకా జీవం ఇవ్వడానికి. చాలండి. దేవుని నామానికి వందనాలు. ఈ యొక్క దినాన్ని మనం చెప్పుకునే వాక్యం లూకాసు వార్త 13వ అధ్యాయము 31వ వచనం. పరిసయ్యులు వచ్చి నువ్వు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క దినాన్ని మేమందరం మీ యొక్క సన్నిధిలో నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటాను నాయన. అయ్యా నాయన స్తుతుల మీద ఆస్తుడైన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మరొక పండుగ దినాన్ని మా సంఘ బిడ్డలందరికీ కుటుంబాల పక్షంగా నాయన మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఇలాంటి నాయన బాబా అనేకమైన క్రిస్మస్లు మేము చూడగలిగే కృపను ధన్యతను దయచేయండి నాయన. అయ్యా మా దగ్గర ఏ యోగ్యత లేదు ప్రభా, అయ్యా ఏ శక్తి ఏ బలము లేదు నాయన, కేవలం మీ ఉచితమైన కృప నాయన అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన కొంచెం వాక్యం చెప్పుకుండగా ప్రభా మీరుండండి, మీరు మాట్లాడండి నాయన. అయ్యా చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి. అయ్యా వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయమనని త్వరగా రాబోచున్న యేసయ్య నామం పెట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదువుకున్న వాక్యం మరలా. కొందరు పరిసయ్యులు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము. ఎవరు చంపగోరుతున్నారంటండి? హేరోదు. ఇప్పుడు యేసయ్యను ఏం చేస్తున్నాడంటండి? చంపాలని చూస్తున్నాడు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి అన్నారండి. యేసయ్య ఏమన్నాడండి? ఇటువంటి మాటలు ఎవరితోటి అన్నారంటారా? ఎవరితోటి అనలేదు. అంటే ఇతని యొక్క జీవితం ఎలాగుందండి? నక్కలాగా ఉన్నదనమాట. నక్క మంచిదేనా? జంతువులన్నిటిలో భయంకరమైన జంతువు అనమాట. అందులో ఆ నక్కలో ఏమాత్రం కూడా మంచితనం అంటూ ఏమాత్రం కూడా లేదు. కానీ ఒక హేరోదు జీవితం ఎలాగుందండి? నక్కలాగా ఉంది. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఎవరితో చెప్పమని చెప్తున్నాడు దేవుడు? ఆ నక్కతో చెప్పమని అంటున్నాడు. నేడును రేపును చాలండి. నేడును రేపును అనగా ఈరోజు రేపు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి కొంతమంది పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ఇప్పుడు హేరోదుని ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలని చూస్తున్నాడు. కనుక మీరు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుడు అంటున్నాడు ఆ యొక్క కబురు చెప్పడానికి వచ్చిన వాళ్ళతోటి, మీరు ఆ నక్కతోటి వెళ్ళి చెప్పండి, నేను ఈరోజు రేపు దయ్యాలను వెళ్ళగొట్టాలి, నేను అనేకమైన కార్యాలు చేయాలి, ఎందువల్ల నాకు సమయము ఆసన్నమైంది, తక్కువ సమయమే ఉంది, మరలా నేను సిలువేయబడడానికి సమయం దగ్గర పడింది, మరలా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరమునకు ఆరోహణమై వెళ్ళిపోవాలి. నేను ఇంకా ఇక్కడి నుంచి ఈ పని అయ్యేంతవరకు కూడా నేను వెళ్ళే అవసరమే లేదు అని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందువల్లంటే ఆ యొక్క తండ్రి సమయం వచ్చే వరకు కూడా యేసయ్యని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఆయన యెరూషలేము దేవాలయంలోనే పరిచయం చేశారు, అక్కడే తిరిగారు. అప్పుడు ఏమన్నా చంపగలిగారంటారు? ఎవరు కూడా
ఎవరు చంపలేదు. ఎందువల్లంటే ఆయన ఎంత సమయం దేవుడు ఆ కుమారుడిగా ఈ లోకంలో దేవుడు అనుమతించాడో అంత సమయం యేసయ్య ఈ లోకంలో తన పరిచర్య చేసి సిలువ మీద బలియాగమయ్యి పరమునకు ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు హేరోదు అనగా అర్థం ఏంటండి? హేరోదు అనగా రాజుగారి పాట. ఏంటండి దాని అర్థం ఏంటండి? రాజుగారి పాట ప్లస్ ఇంకొకటి అర్థం ఏంటంటే యోధుడు. ఇంకొక అర్థం ఏంటండి? ఇంకొక అర్థం యోధుడు, ఇంకొక అర్థము కథానాయకుడు. 3 అర్థాలు చెప్పాను. ఏమేమి చెప్పానండి? రాజుగారి పాట, కథానాయకుడు, యోధుడు. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు హేరోదు అనగా ఇన్ని అర్థాలు అనుకున్నాయి అన్నమాట. మనం ఈ లోకంలోనంటండి ఆ యొక్క నక్కకు తలగా ఉండే కన్నా సింహానికి ఎలాగ ఉండాలంటండి? తోకలాగా ఉంటే మంచిదంట. ఎలాగ ఉండాలంట? నక్కకి తలగా ఉండే కన్నా సింహానికి తోకగా ఉండడం మెరుగు. అలాగా ఇప్పుడు దుష్టునికి తలగా జీవించడం కన్నా, తర్వాత మీరే పూర్తి చేయాలి, నీతిమంతునికి తోకగా ఉండట మేలు. ఇప్పుడు ఏంటంటే దుష్టునికి తలగా ఉండే కన్నా నీతిమంతునికి తోకగా ఉంటే మనకు చాలు. ఇప్పుడు ఏంటంటే మనం దుష్టునితో సహవాసం వద్దు. ఇంకొకటి ఎవరితోటండి? నక్కతోటి ఏమాత్రం కూడా సహవాసం వద్దు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అందరినీ ఎరిగినవాడు గనుక చాలండి. ఇప్పుడు యేసయ్య అందరి హృదయాంతరంగాలు ఎరిగినవాడు అంటారా? అందరి హృదయాలు తెలుసు. ఇప్పుడు హేరోదు యొక్క హృదయం కూడా యేసయ్యకి బాగా తెలుసు. తర్వాతగా కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. మానునా చాలండి. మన హృదయం అంతా కూడా ఎవరికి తెలుసండి? దేవుని తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఈ యొక్క దినాన ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, బైబిల్లో ఎంతమంది హేరోదులు ఉన్నారని చెప్పానండి? 6 హేరోదులు ఉన్నారు. ఆ 6 హేరోదుల గురించి ఒక్కొక్కరి గురించి మనము ఈ యొక్క దినాన్ని చెప్పుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని కాలమును బట్టి 2 సంవత్సరములు మొదలుకొని చాలండి. ఇప్పుడు ఈ యొక్క హేరోదు గురించి మనం క్రిస్మస్ సమయంలో ఇప్పుడు మనం చెప్పుకుంటాం అనమాట. ఈ యొక్క హేరోదు, ఇప్పుడు ఈ యొక్క హేరోదు దగ్గరికి ఎవరు వెళ్ళారు? జ్ఞానులు వెళ్ళారు. జ్ఞానులు వెళ్ళి ఇప్పుడు ఏమన్నారంటే, ఆ యొక్క యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క హేరోదు అనుకున్నాడు, నేను కాక వేరొక రాజు ఇక్కడ పుట్టి ఉండడమా అని ఆ మనసులో అనుకొని అక్కడున్న శాస్త్రులైన పరిశీలిని పిలిచి ఆ గ్రంథాలు విప్పమని చెప్పినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారండి? మీకు 5:2 ఉంటే తీయొద్దు కానీ యేసయ్య పుడతాడు అని గ్రంథాలు వ్రాయబడి ఉన్నాయని చెప్పినప్పుడు అప్పుడు ఈయనకి కోపం అనిపించి ఈయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళి యేసయ్యను పూజించి నా దగ్గరికి మళ్ళీ ఆ సమాచారం పట్టుకొని రండి, నేనేం చేస్తానో నేను కూడా వెళ్ళి పూజిస్తానని ఆ యొక్క హేరోదు జ్ఞానులు చెప్పారు. జ్ఞానులు ఈ యొక్క అప్పుడు జ్ఞానులు వచ్చిన సమయంలో ఈ యొక్క హేరోదు ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ యొక్క హేరోదుని ఏం పేరంటే మహాహేరోదు అండి. ఈయన పేరు ఏం పేరు? మహాహేరోదు. మహాహేరోదు ఇప్పుడు ఎవరు పుట్టినప్పుడు ఉన్నాడు? యేసయ్య పుట్టినప్పుడు మహాహేరోదు ఉన్నాడు. ఇప్పుడు రెండవదిగా హేరోదు ఆర్కెలై. మత్తయి సువార్త 2:22. అయితే ఆర్కెలయు యూదా దేశం ఏలుచున్నాడని బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి చాలండి. ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు అని చెప్పానండి? హేరోదు ఆర్కెలై. మొదట ఆయన పేరు ఏం పేరు చెప్పాను? మహాహేరోదు అనమాట. ఆయన యేసయ్య పుట్టినప్పుడు ఉండి యేసయ్యని చంపాలనుకుని జ్ఞానులు మళ్ళీ ఆ వార్త తెలియ చెప్పలేదనని 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా
హేరోదు వధించేశాడు. తన జీవితం అంతా కూడా యేసయ్యని చంపాలని అనుకున్నాడు. చివరికి ఇంక ఏది చేయలేకుండా ఆయన ఏమయ్యాడండి, చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన కుమారుడు వచ్చాడన్న కుమారుడు ఇప్పుడు ఏం పేరు, హేరోదు ఆర్కెలాయు. ఇప్పుడు సింహాసనం మీద ఏలుబడి చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ కూడా చూసుకున్నప్పుడు మహా హేరోదు కాలంలో రాజ్యం 4 ముక్కలు అయిపోయిందంటే అండి. ఎన్ని ముక్కలు అయిపోయింది? రాజ్యము 4 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు మహా హేరోదు తర్వాత హేరోదు ఆర్కెలాయు వచ్చాడు. ఇప్పుడు ఇతను వచ్చాడు కదా, ఇతను యేసయ్యని చంపాలి అన్న ఉద్దేశము ఇతనిలో లేనప్పుడు దేవుని యొక్క దూతతో ఆ విషయం చెప్పబడింది అనమాట. యేసేపుకి చెప్పబడి యేసయ్యని చంపుతానన్న హేరోదు ఏమైపోయాడు, చనిపోయాడు. కనుక మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చేయాలి, నజరేతుకు వచ్చేయండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు గారిని తీసుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి, నజరేతుకు వచ్చేసారు. ఇప్పుడు 3వ హేరోదు ఎవరనగా ఇతను ఏంటంటే హేరోదు అంతిపాస్. ఏంటండి? హేరోదు అంతిపాస్. ఇప్పుడు ఇతన్నే ముద్దు పేరు హేరోదు అంతిపాస్. ఇప్పటివరకు చెప్పాను కదా ముద్దు పేరు నక్క. అదే ఇతనికి దేవుడు ఒక పేరు పెట్టాడు అనమాట, ముద్దు పేరు. తల్లిదండ్రులు ఏమేమి పేరు పెట్టారు? హేరోదు అంతిపాసు. దేవుడు పెట్టిన పేరు నక్క. లూకాసు సువార్త ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 13:31. వచ్చి ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, ఆయన వారిని చూచి. చాలండి. ఇప్పుడు ఏమన్నాడండి దేవుడు, మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి. ఇతను ఇంకొక పని చేస్తాడు, ఘోరమైన పని. ఏమన్నా చెప్పగలుగుతారా? దేవుని నామానికి వందనాలు. మనకి చప్పట్లు కొడదాం. యోహాను గారి తలనే కొట్టించేస్తాడు అనమాట. అందుకనే దేవుడు ఇతనికి ఒక మంచి ముద్దు పేరు పెట్టాడు అనమాట. ఇప్పుడు నక్కన్న మనిషే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తలను కొట్టించేసేస్తాడు అనమాట. తర్వాత ఇప్పుడు 4వ హేరోదు ఫిలిప్పు యొక్క తమ్ముడు, హేరోదు అంతిపాస్ తమ్ముడు అనమాట. మార్కు సువార్త 6:17. చాలండి. ఇప్పుడు ఇతని పేరు ఏం పేరండి? హేరోదు ఫిలిప్ అనమాట. ఇతను చేసిన కార్యాలు అందరికీ కూడా తెలిసి మన రోజు చెప్పుకుంటూనే ఉంటున్నాం. తర్వాత 5వ మనిషి ఏంటంటే హేరోదు అగ్రిప్ప 1 అండి. ఏం పేరు? హేరోదు. ఈయన్ని తెలవక అందరూ కూడా ఒకటే హేరోదు. ఆయన యేసయ్య పుట్టినప్పుడు ఒకటే హేరోదు, చనిపోయేటప్పుడు కూడా ఒకటే హేరోదు అని అనుకుంటాం. కానీ ఇంతమంది మారిపోయారు అనమాట. ఇప్పుడు 5వ వ్యక్తి ఎవరండి? హేరోదు అగ్రిప్ప 1. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అపోస్తుల కార్యాలు రాజైన హేరోదు బలత్కారముగా పట్టుకొని యాకోబుని ఏం చేస్తాడంటే అండి, ఇతను ఖడ్గంతో చంపించేస్తాడు. తర్వాత చాలండి. ఇప్పుడు దేవునితోటే ఉంటున్నారు, దేవుని యొక్క బిడ్డలతోటే వీళ్ళు ఉంటున్నారు అనమాట. ఇప్పుడు ఇతను చేసిన కార్యం ఏంటంటే యాకోబును ఖడ్గంతో చంపించేస్తాడు. తర్వాత పేతురుని ఏం చేస్తాడండి, ఆయన చెరసాలలో వేసేసి తర్వాత రోజు పేతురు గారిని కూడా చంపాలనుకున్నాడు. కానీ ఈయన వల్ల అయిందంటారా? ఏమాత్రం కూడా ఈయన వల్ల పడలేదు. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? 5 అయ్యారు. ఇప్పుడు 6వ వ్యక్తి అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయము 26వ వచనం. ఏమీయూ కనబడలేదు. చాలండి. ఇతని పేరు ఏంటంటే హేరోదు అగ్రిప్ప 2. ఏం పేరండి? హేరోదు అగ్రిప్ప 2 అనమాట. ఇప్పుడు పౌలు గారు 3వ మిషనరీ యాత్ర చేసినప్పుడు ఆ యొక్క కైసరయ్యలో పౌలు గారిని చెరసాలలో వేసేశారు. చెరసాలలో వేసేసినప్పుడు ఆ యొక్క తీర్పు గురించి ఈయన దగ్గరికి పౌలు గారిని తీసుకొని వచ్చారు. ఆ యొక్క తీర్పుకి ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఈయన అంటున్నాడు, హేరోదు అగ్రిప్ప 2, నేను ఇలాగా పరిసయ్యుడిని, నేను దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇలా హింసిస్తూ ఉంటుండగా దేవుడు నాకు ఏం చేస్తాడు, కనపడ్డాడు. నేను వస్తుండగా గుర్రం మీద నుంచి నేను పడిపోయిన 3 దినాలు నాకు
కళ్ళు కనపడలేదు, కనిపించలేని స్థితిలో దేవుడు నాకు ఇలా గొప్ప కార్యాలు చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు ఏం చేస్తున్నారండి, తన యొక్క సాక్ష్యాన్ని అందరి ముందు చెప్తున్నారు అనమాట, ప్రకటిస్తున్నారు. ఆ యొక్క ప్రకటిస్తున్న ఇదంతా కూడా విని ఈ యొక్క అగ్రిప్ప 2 అంటున్నాడు, నువ్వు దేవుని వాక్యం అంతా చెప్పేసి నన్ను సులభంగా క్రైస్తవుని చేసేయాలని అనుకుంటున్నావా అని ఆ యొక్క పౌలు గారితో అంటుంటే, పౌలు గారు అంతా చెప్పి ఒకటే మాట అన్నాడు, నేను చేయవలసిన అవసరం లేదు, నువ్వు వింటే విను, మానేస్తే చెప్పవలసిన బాధ్యత ఎవరిదున్నది, నాది ఉన్నదనమాట. ఇప్పుడు ఎందువల్ల దైవ సేవకులు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క పాదధూళ్ళని ఏం చేస్తారండి, దులిపేస్తారనమాట. ఆ యొక్క కొంతమంది అంటారు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత, అయ్యా మీ గురించి నాకు తెలియదు, తెలుసుంటే నేను నమ్ముకునేవాడిని, లేదా నాకు ఈ యొక్క నరకం ఎందుకు అని అంటారనని మారు మూలలో కూడా ఇప్పుడు దేవుని గురించి ఏం చేస్తుందండి, సువార్త ప్రకటించబడుతుంది అనమాట. కానీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నాకు దేవుడు తెలియదన్న మనిషి ఎవరూ కూడా ఈ లోకంలో ఉండడానికి ఎంత మాత్రమును కూడా వీలు లేదు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ మన ఒక్కరికే కాదండి, ప్రతి ఒక్క దేశము ప్రతి ఒక్క ప్రాంతంలోనూ కూడా జరుపుకుంటున్నారు. కొన్ని పండుగలు ఉన్నాయంటే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుపుకుంటారండి, దసరా జరుపుకుంటారు, మన ఆంధ్రాలో సంక్రాంతి జరుపుకుంటారు, కేరళలో ఓనం జరుపుకుంటారు. కానీ ఇప్పుడు అమెరికా ఏంటి, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ప్రతి ఒక్క దేశంలో కూడా ఏం జరుపుకుంటారు, క్రిస్మస్ అనమాట. యేసయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. ఈ యొక్క దినాన ఈ డిసెంబర్ 25 కరెక్ట్ కాకపోయినా యేసయ్య పుట్టింది. ఇప్పుడు డిసెంబర్ నెలలో జరుపుకుంటే ఏంటండి, యేసయ్య పుట్టాడు. క్రిస్మస్ అంటే నాకు తెలియదు అన్న వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఉంటారంటారా, ఎవరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరు కూడా జరుపుకోకపోని ఈ 25 అనేదాడు కంపల్సరీ ఇప్పుడు ఏంటండి, యేసయ్య పుట్టాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కుల మతాలతో ఏ యొక్క సంబంధం కూడా లేనేలేదు. ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి. యేసయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. ఇప్పుడు వీళ్ళ 6 హేరోదుల్లో కూడా ఒకరు బాప్తిస్మ ఇచ్చి యేసయ్యని యోహాను గారిని తల కొట్టించేశారు. ఇప్పుడు ఆయనకి యేసయ్య గురించి తెలుసు అంటారా? వీళ్ళందరికీ కూడా ఇప్పుడు యేసయ్య పుట్టడానికి మొట్టమొదటి హేరోదు పేరు ఏం పేరు చెప్పానండి, మహా హేరోదు. ఆయన ఎప్పుడున్నాడు, యేసయ్య పుట్టినప్పుడు ఉన్నాడు. రెండో అని పేరు ఆర్కెలాయి హేరోదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు యేసయ్యని మళ్ళీ నజరేతుకు వచ్చేయమని చెప్పాడు అనమాట. యేసయ్యకి 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈయన పరిపాలన చేశారు. మూడవదిగా హేరోదు అంతిపాస్, ముద్దు పేరు. ఈయన ఎప్పుడున్నారు, యోహాను గారిని చంపించేసినప్పుడు ఈయన ద్వారానే యోహాను గారు చంపబడ్డారు. 4వ వాను హేరోదు ఫిలిప్పు. ఇప్పుడు తప్పు చేశారని తెలిసినప్పుడు చంపించేశారు. తర్వాత హేరోదు అగ్రిప్ప 1. తర్వాత ఆయన ఎవరు చంపించేస్తాడు, యాకోబుని చంపించేశాడు. తర్వాత లాస్ట్ హేరోదు అగ్రిప్ప 2. ఇప్పుడు ఈయన దగ్గరికి ఎవరు వచ్చారండి, పౌలు గారే. ఏంటంటే బైబిల్ గ్రంథంలో మంచి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరికి దగ్గర అవుతున్నారు, హేరోదులకి దగ్గర అవుతున్నారు. కానీ వీళ్ళు ఏమాత్రం కూడా యేసయ్య అన్న మాట వాళ్ళ నోట ఏంటంటే మేమే పరిపాలన చేస్తాము, మేమే రాజులము, మేమే దేవుళ్ళు అన్న లెక్క మీదే ఉన్నారు తప్పించి మేము లోకానుసారంగా దేవుడు మాకు స్థితిని ఇచ్చాడు, పరలోక రాజ్యంలో యేసయ్య కన్నా మాకు గొప్పతనం ఏది కూడా లేదని ఏమాత్రం కూడా ఎంత మాత్రం కూడా తగ్గించుకునే జీవితం కానీ మనస్తత్వం కానీ ఏమాత్రం కూడా లేనేలేదు. కానీ ఒక దినాన మనం ఆ యొక్క 3వ వ్యక్తిని గురించి మనం చెప్పుకుందాం. విలాప వాక్యాలు 5వ అధ్యాయము 18వ వచనం. చాలండి. తర్వాతగా చూసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. నెహెమ్యా గ్రంథము టోబియా చాలండి. ఇప్పుడు నెహెమ్యా గారు ఎంత భారం కలిగి యెరూషలేము దేవాలయానికి ఆయన ఏం కట్టారండి, ప్రాకారాలు కట్టారనమాట. ప్రాకారాల గురించి ఎంతో ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. రాజుగారికి విన్నవించుకున్నారు, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి, పాడైపోయిన యెరూషలేము దేవాలయం ప్రాకారాలు నేను తిరిగి కట్టాలని నేను ఎంతో ప్రయాసపడినప్పుడు అక్కడ రాజుగారు ఏం చేస్తారని కావాల్సిన పరికరాలన్నీ కూడా నేను ఇస్తాను, మీ యొక్క దేవుని మందిరాన్ని వెళ్ళి ఆ ప్రాకారాలు కట్టు అని చెప్పినప్పుడు ఈయన ప్రాకారాలు కడతా ఉంటుంటే ఇప్పుడు యొక్క యోహాను తలగొట్టించిన యొక్క వ్యక్తి ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు, నువ్వు కట్టించినవి
ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఇప్పుడు నెహమ్యా గారిని అంటున్నారు అనమాట, అక్కడ ఉన్న మనుషులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్న మనుషులు అంటున్నారు, నువ్వు ఇంత ప్రాకారాలు కడుతున్నావు కదా, అది మనుషుడు పడగొట్ట అవసరం లేదు, నక్కొచ్చి నించుంటే ఏమైపోతుంది, ఆ ప్రాకారాలు పడిపోతాయి. కానీ పడిపోని అంటారా, ఏమాత్రం కూడా పడలేదు. కానీ ఇప్పుడు హేళన చేయాలంటే ఇప్పుడు ఎవరితో పోలుస్తున్నారండి, నక్కతో పోలుస్తున్నారనమాట. ఇప్పుడు నక్క ఒకరోజు అంటండి కాకంట మాంసం తెచ్చుకుందంటే ఎక్కడి నుంచో, కాకి ఏం చేస్తుంది, మాంసం తెచ్చుకుందంట. మాంసం తెచ్చుకున్న చెట్టు మీద కూర్చొని తిందామని నోట్లో పెట్టుకుందంట. నోట్లో పెట్టుకున్నాడు కింద నుంచి నక్క చూస్తుందంటండి. అందుకనే నక్కనంటారు, నక్కబావ అంటారు. ఏమంటారు, నక్కబావ. జుత్తులు మారి దేవుడు ఒక పేరు పెడితే మానవులు నక్కబావ అనమాట. అందరికీ బావే నక్క. ఏంటండి, అందరికీ బావే నక్క. ఇప్పుడు నక్క అన్నదంట కపటోపాయంతో నక్కకి చాలా ఆకలేస్తుందంట, ఆ యొక్క మాంసం తినాలని అనుకొని ఆ కాకి నువ్వు పాట పాడితే చాలా వినాలని అనిపిస్తుంది, ఒకసారి నీ యొక్క స్వరం అంటే అంత స్వరం కాదు, నువ్వు పాట పాడవా, ఆ పాట నేను ఆనందించాలని ఉన్నది అని అందరి కాకి ఎక్కడెక్కడికో మొలక చెట్టు ఎక్కేసింది అనమాట. కాకి ఎక్కడెక్కడికి ఎక్కేసి, అమ్మో నేను ఇంత మంచిగా పాడతానా, నా స్వరం ఇంత బాగుంటుందని అని కావు మన అందరి నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడిపోతారు. ఒకసారి నక్క వచ్చా మాంసం ముక్కను తినేసిందంటండి. నక్క ఏం చేసింది, కానీ కాకన్నా అర్థం కావాలి కదా, నాకు గొంతుకు బాగోదు కదా, నేను తెచ్చుకున్న శుభ్రంగా నేను తినాలనని. ఎందువల్లంటే ఇటువంటి స్వభావం గల యొక్క వ్యక్తి అనమాట ఈ యొక్క హేరోదు. నక్కలాంటి స్వభావం కలిగిన యొక్క వ్యక్తి హేరోదు. అదే హెస్కేలు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. చాలండి. ఇప్పుడు ప్రవక్తలు ఎలాగున్నారంటే అండి, ఇప్పుడు ఏదైనా మంచి స్థలంలో నక్క జీవించదండి. ఎక్కడ జీవిస్తుంది, పాడైన స్థలంలోనూ పనికిరాని స్థలాల్లోనూ నక్క ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎక్కడ ఉంటున్నారు, పాడైన ప్రదేశంలోనూ పనికిరాని ప్రదేశంలోనూ ఆ యొక్క దేవుని తెలుసుకున్న బిడ్డలు ప్రవక్తలు అక్కడ జీవిస్తున్నారు. తర్వాతగా పరమగీతాలు 2వ అధ్యాయము 15వ వచనం. ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, నా ప్రియుడు నా వాడు. చాలండి. ఇప్పుడు ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం అని చాలాసార్లు చెప్పాను. ఇంకా ద్రాక్ష తోట సంఘము, దేవుని నామానికి వందనాలు. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం, సంఘానికి. ఇప్పుడు నక్క వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది, ద్రాక్ష తోటని పాడు చేసేస్తుంది అనమాట. ద్రాక్ష తోటను పాడు చేయి నక్కలకి ఇప్పుడు ఏంటంటండి, పట్టుకొనాలన్నమాట. ఆ యొక్క నక్కలకి ఏమాత్రం కూడా ఇక్కడ తావు లేదని దేవాతి దేవుడే స్వయంగా ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. గనుకనే సంసోను కాలంలో ఏం చేశాడండి, సంసోను 300 నక్కల తోకలను పట్టుకొని కాల్ చేసేస్తాడు అనమాట. ఎందువల్లంటే తన జీవితాలు అన్నీ మంచిగానే చేస్తాడు, కానీ ఒక దెలీలాగా అతను ఏం చేస్తాడండి, బానిస అయిపోయి తన యొక్క బలాన్ని తన యొక్క జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా పాడు చేసేస్తున్నాడు. ముందైతే అక్కడ నక్కతో స్నేహం చేయొద్దని అనుకున్నాడు. 300 నక్కలకి అతను ఏం చేస్తాడు, తోకలను అంటించేస్తాడు అనమాట. కానీ సాతాను ఒక రకంగా కాకపోతే ఒక రకంగా మనిషిని ఏం చేస్తుందండి, పడగొట్టాలని చూస్తుంది. మనం ఏం చేయాలి, ఎప్పుడైతే సాతాను మనలో ప్రవేశిస్తుందో బలంగా అప్పుడు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితంలో మనం ఉన్నట్లయితే ఇటువంటి నక్కలకి మన జీవితంలో కానీ, మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ ఏమాత్రం కూడా స్థానం ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. తరచుగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము మొట్టమొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఫలింపవలెనని నేను మీతో చెప్పిన మాటలను బట్టి నా యందు నిలిచియుండుడి. చాలండి. ఇప్పుడు దేవాతి దేవుడు ఆ యొక్క సంఘంతో మాట్లాడుతున్నాడు అనమాట. నిజమైన ద్రాక్షావల్లి ఎవరండి, ఆయన వ్యవసాయదారుకుడు. ఇప్పుడు మన సంఘాన్ని ఇప్పుడు ఎవరు కాపుదల చేస్తున్నారు,
దేవాది దేవుడే. ఆ యొక్క మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆయన వేస్తున్నాడు, నీరు వేస్తున్నాడు, మనకి వాక్యం ఇస్తున్నాడు, ప్రార్థన, మనకు అన్ని వసతులు దయచేస్తున్నాడు, అన్ని వసతులు దయచేస్తున్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలండి? నక్కల పోలి మనము ఉండొద్దు. మనం అంతకంతకు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సంఘంలో మనం పనిచేసినట్లయితే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడో 30 అంతలు 60 అంతలు 100 అంతల 1000 అంతల ప్రతిఫలాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేస్తున్నాడంటే మనం యొక్క హేరోదులాగా ఏమాత్రం కూడా మనం ఉండదు. దేవుని కొరకు మనం పరిగెడుతూనే ఉండాలి. ఇప్పుడు పాత సంవత్సరం అయిపోతుంది, మహా అయితే వచ్చి ఈ రోజుతోటి పాత సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలంటే ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. ప్రభా, పాత సంవత్సరం కానీ ముందు వచ్చే సంవత్సరం నేను ఏం చేయాలి? మీ యొక్క సన్నిధిలో బలంగా నేను వాడబడగలిగే కృపను దయచేయండి అయ్యా, బలంగా నేను పరిగెట్టగలిగే శక్తిని నాకు దయచేయండి ప్రభావ. మన దేవుని సన్నిధిలో మనం అంతకంతకు ప్రార్థన చేయాలి, ఎక్కువ సమయం దేవునికి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా దినదినము వాక్యం చదవాలి, దినదినము ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈ రెండు కానీ మనలో ఉన్నట్లయితే ఇటువంటి నక్కలు ఎంతమంది వచ్చినా మన మీదకి మనం భయపడేది కానీ జరిగేది కానీ. నెహెమ్యా ఏమన్నా జడిసాడంటారా? నక్కలు వచ్చి ప్రాకారాలు పడిపోతుంటారు, కట్టడం ఏమన్నా ఆపేశాడంటారా? నెహెమ్యా ఏది కూడా ఆపలేదు. మన జీవితం దేవునిలో కొనసాగినంతసేపు ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తూనే ఉంటాయి. మనం బలంగా ప్రార్థన చేసినట్లయితే ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా మన దేవుడు అరికట్టగలిగిన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యేసును గూర్చిన సమాచారం అతను ఏం చేస్తాడంటే అండి, విన్నాడంట. ఇప్పుడు ఇతను ఇన్నాళ్ళకి అనుకుంటున్నాడంటే అండి, ఇప్పుడు ఇతను యేసయ్య ఆ కార్యాలు చేశాడు, ఈ కార్యాలు చేశాడు అని అనుకుంటున్నాడు అంతవరకు. కానీ ఈయన దరిదాపులోనే ఉన్నాడు కదా యేసయ్య. దరిదాపులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలని ఒక్కరోజు కదా ఒక్కరోజైనా యేసయ్య గురించి వెళ్ళి ఆయన్ని ముఖాముఖిగా చూడాలి. ఇప్పుడు ఆయన కుమారుడిగా ఆయన బ్రతుకున్న కాలంలో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఇప్పుడు యేసయ్య పుట్టిన కాలంలో ఆయన ప్రతి దినము కూడా యెరూషలేము దేవాలయంలోనికి వచ్చేవాడు. ఏ సమయాన్ని బట్టి ఆ సమయం కాదు, కానీ ఆయనకు ఉన్న సమయాలను బట్టి యెరూషలేము చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా మరియా మార్తా ఇంటికి వెళ్ళేవాడు. ఆయన పేతురు అత్తగారు ఆ గృహానికి వెళ్ళేవాడు. గలిలయ చుట్టూ ఇదంతా కూడా ఆయన పరిచర్య చేసి, ఇప్పుడు ఎక్కువ శాతం ఆయన పరిచర్య ఎక్కడ చేసేవారండి? యెరూషలేము ఈ దేవాలయంలోనే. అక్కడ ఉన్నదప్పుడు యేసయ్య కుంటివారిని బాగు చేశారు, గుడ్డివారిని బాగు చేశారు. ఇలాగని కథల కింద చెప్పుకుంటుంటే రాని యొక్క వార్త ఎక్కడికి వెళ్ళేదంటండి? హేరోదు దగ్గరికి వెళ్ళేది. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా విన్నాడు, కానీ అతను ఏ రోజు కూడా చూడాలని ఏమాత్రం కూడా అనుకోలేదు. మనం ఏం చేయాలంటే ఒక్కొక్క స్టెప్ ముందుకు వెయ్యాలి. మనం మొదటిసారిగా మనం వినాలి. ఆ యొక్క ఎక్కడైతే మనం విన్నామో ఒకసారి దేవుణ్ణి పాద సన్నిధానం మనం రావాలి. ఇప్పుడు హన్నా ఎన్ని సంవత్సరాలు చేస్తుందండి? 84 సంవత్సరాల మందిరాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఒక్కరోజు కూడా యేసయ్యని చూడాలన్న ఆశ ఎవరిలో లేదు. ఈ యొక్క హేరోదులో ఎంత మాత్రం కూడా లేదు. తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను మృతులలో నుంచి లేచి ఉన్నాడు, క్రియారూపకము లగుచున్నవని చాలండి. ఇప్పుడు ఇతను ఏమనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు ఈ కార్యాలన్నీ కూడా ఇప్పుడు ఎవరు చేశారు? యోహానే చేశాడు. ఇప్పుడు ఎందువలన అనగా, ఇప్పుడు ఇతని జీవితాన్ని అంతా కూడా ఇతను ఏం చేశాడు? బయట పెట్టేసి నీ తమ్ముని భార్యతో నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు, ఇది చేసిన చాలా తప్పు. ఇప్పుడు ఎందువలనంటే, ఇప్పుడు రాజుగారు తప్పు చేస్తున్నారని చెప్పి ధైర్యం ఎవరికైనా ఉంటుందంటారా? ఎవరికీ కూడా లేదు. కానీ దావీదు మహారాజు దగ్గర నాతాను ప్రవక్త వచ్చి నువ్వు చేసిన తప్పు. అప్పుడు దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపం పడ్డాడు, సరి చేసుకున్నాడు, పరుపు తేలి అంత ఏడ్చాడు. కానీ ఇప్పుడు ఇదే విషయము ఈ యొక్క హేరోదుకు చెప్పినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు తన తప్పుని ఇతను ఏం చేసుకోలేదు? సరి చేసుకోలేదు. మనం సరి చేసుకోవాలంటే ఈ లోకంలోనే సరి చేసుకోవాలి. మనం మరణించిన తర్వాత సరి చేసుకోవడానికి అవకాశము ఎంత మాత్రం కూడా లేదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మన సమయం ఉండగానే దీపాన్ని మనం ఏం చేయాలండి? చక్క పెట్టుకోవాలి. కానీ ఇతను చక్క పెట్టుకోలేదు. కానీ ఇతను అదును చూసి చంపాలని అనుకున్నాడు. ఇతని కన్నా ఆ యొక్క ఫిలిప్పు భార్య ఏం చేసిందండి? ముందుగానే చంపేయాలని అనుకొని
చంపించేసేస్తుంది అనమాట. ఆ యొక్క చంపించేసినప్పుడు ఇతను అనుకున్నాడు, ఇక్కడ యేసయ్య చనిపోయిన వాళ్ళు లేవదీస్తున్నాడు, ఈ కార్యం చేస్తున్నాడు, ఆ కార్యం చేస్తున్నాడు అని అంటే ఇతను అనుకుంటున్నాడు, నేను ఒకసారి అతన్ని చంపేసిన అతను ఏం చేస్తాడు, మళ్ళా ఈ మైండ్ అంతా కూడా ఆ హేరోదు ఆ యోహాను గారి మీదే ఉంది తప్పించి రెండోది ఏది కూడా లేదు. ఇప్పుడు పచ్చగాములకి లోకం అంతా పచ్చే. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను తప్పుగా చెప్పాడో అనుకున్నాడు, ఎలాగైతే నేను చంపేసిన అతను లేచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ అతను ఏం చేస్తున్నాడు, మళ్ళీ కార్యాలు చేసేస్తున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ ఈయన యేసుప్రభు గారు ఆయన బాప్తిస్మిచ్చు యోహానుని ఏమాత్రం ఎందువల్ల అంటే ముఖముఖంగా ఆయన చూస్తే ఆయన విషయం తెలుస్తుంది. ఇంకా చూడకుండా ఇతను ఏమనుకుంటున్నాడు, ఇంకా ఈయన ఒకరే అనుకుంటున్నారు. కానీ ఏమాత్రం కూడా బుర్ర పెట్టలేదు. ఇప్పుడు ప్రతి విషయం కూడా ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్యే మనుషులు ఉన్నారంటే ఎమ్మెల్యే దగ్గరికి అక్కడ జరిగే విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. కార్పొరేటర్ కింద ఉంటే అక్కడ జరిగే విషయాలన్నీ కూడా కార్పొరేటర్ గారికి తెలియపరుస్తారు. ఇప్పుడు సీఎం ఉన్నారనంటే ఇప్పుడు పరిపాలన ఎలా జరుగుతుందో గురించి ఏమని అనుకుంటున్నారు అని అంటే చెప్తారు. ఇప్పుడు అలాగే యేసై ఈ లోకంలో ఉన్నదప్పుడు కూడా శిష్యులందరినీ పిలిచి యేసై అంటున్నాడు, అసలు నన్ను గురించి వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఆయనకి తెలియదా, మనం ఇందా చదువుకున్న హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఇప్పుడు మనకు తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసు. ఇంత తెలిసిన దేవుడు ఆయన గురించి ఏమనుకుంటున్నారో ఆయనకి తెలియదా? కానీ ఆయన అడుగుతున్నాడు, నా గురించి ఏమనుకుంటున్నారంటే శిష్యులందరూ కొంతమంది నువ్వు ఏలియావు అనుకుంటున్నారు, కొంతమంది నువ్వు మోషేవ్ అనుకుంటున్నారు అన్నప్పుడు మరి నువ్వేమనుకుంటున్నావు అని పేతురు గారు అన్నప్పుడు ఈయన ఏమన్నారండి, నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డారనమాట యేసయ్య. ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది ఈ యొక్క యోహాను గారు వచ్చేస్తారని హేరోదు అని అనుకుంటే ఆ విషయం చెప్పిన హేరోదు దగ్గర పట్టుకొచ్చిన మనుషులు ఇప్పుడు ఆయన అలా చేస్తున్నాడండి, ఇలా చేస్తున్నాడండి, జనాలందరూ యేసయ్య కూడా వెళ్ళిపోతున్నారు అది ఇదని అంటే వచ్చిన మనుషులు ఏమని చెప్తున్నారు, యేసయ్య ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడని వచ్చిన మనుషులు చెప్తూ ఉంటుంటే ఇప్పుడు ఈ యొక్క హేరోదు ఏమంటున్నాడంటే ఇదంతా చేసింది యేసయ్య కాదు, మరలా యోహానే అన్నదప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అయ్యా కాదు ఆయన చనిపోయాడు కదా, ఇంకా ఆయన తిరిగి రాడు, ఇప్పుడు ఉన్నది ఎవరు యేసయ్య అని చెప్పాలి కదా. కానీ ఇప్పుడు ఏలేమంటున్నారండి, మీరు ఏదంటే అదే తప్పించి ఇంక రెండో మాట వీళ్ళు ఏమాత్రం కూడా మాట్లాడతలేదు. తర్వాత ఎలా అనగా న్యాయము కాదని వేయించి ఉండెను. ఎంచినందున చాలండి. ఇప్పుడు ఇక్కడ చంపాలని అనుకున్నాడు ఆయనే, మరలా ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. కానీ చివరికి ఇప్పుడు ఏంటంటే యేసయ్య పలానా చోట ఉన్నాడు అని విన్నాడు, కానీ విన్న మనిషిని చూడాలని ఏమాత్రం కూడా ఇతనికి ఎంత మాత్రం కూడా ఆశ రాలేదనమాట. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం, ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకునేలా వాని వస్త్రములు కాలకుండున నిప్పుల మీద నడిచిన ఎడల చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉందండి, సొలొమోను మహారాజు ఏమని రాశాడు, ఒడిలో ఎవరైనా అగ్ని వేసుకుంటారంటండి, నిప్పులు వేసుకుంటారా, నిప్పులు వేసుకున్న ఒడి కాలదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా, ఎవరు కూడా ఉండరు. తర్వాతగా నిప్పుల మీద నడిచిన ఎడల కాలకుండా ఉంటాయంటారా, కాలకుండా ఎవరికి కూడా ఉండవు. అలాగే పొరుగువాని భార్య అని ఏం చేయొద్దంటండి, పాపం పని ఏమాత్రం కూడా చెయ్యొద్దంటండి. చేసిన ఎడల మనం ఒడిలో ఏం వేసుకున్నట్టు ఉంటుందంటండి, నిప్పులు వేసుకున్నట్టు ఉంటుందంటండి. ఇక్కడ ఆ యొక్క సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఆ పని చేసింది ఎవరు, యొక్క హేరోదు చేసిన తప్పుకి బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏం చేశారు, తలను కొట్టించేశారనమాట. ఆ యొక్క చివరిదిగా లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం, హేరోదు యేసును చూచి విన్నందున
చాలండి. ఇప్పుడు ఏసై గారిని ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళారంటే, ఇప్పుడు ఆ రాత్రి అంతా కూడా ఏసైని పిలాతు దగ్గరికి వెళ్తే హేరోదు దగ్గరికి వెళ్తే పిలాతు దగ్గరికి, అక్కడికి ఆ యొక్క ఏసైని తిప్పుతూ ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క హేరోదుని ఎక్కడ తీసుకెళ్లారంటే పిలాతు దగ్గర తీసుకెళ్లారంటే అండి. పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క పిలాతు నువ్వు ఏ ప్రాంతం వాడువు అని ఏసైని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నారు, నేను గలిలయ వాడను అని చెప్పినప్పుడు ఆయన పిలాతు అంటున్నాడంట, నువ్వు గలిలయ కేసు అయితే ఇప్పుడు మనకి ఈ మన ఏరియాలో ఉన్న కేసులన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయండి? పోలీస్ స్టేషన్కి మైలదేవరపల్లి వెళ్తాయి. ఇప్పుడు దగ్గరలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాయి. మనము ఎక్కడో ఉండి మైలదేవరపల్లికి వచ్చామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఆ ఏరియా వాళ్ళకి ఫోన్ చేసి ఇది మాది కాదమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, మీ ప్రాంతాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని ఎలా చెప్తారో, ఒక ఏరియా కేసు ఒక ఏరియా వాళ్ళు ఎలా తీసుకోరో, ఇప్పుడు ఇక్కడ కూడా ఆ యొక్క పిలాతుని మొట్టమొదటి ఎక్కడ తీసుకెళ్లారని, పిలాతు దగ్గరికి ఏసైని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క ఏసైని అంటున్నారు, మీరు ఏ ప్రాంతపు వారు అని ఏసైని అడిగినప్పుడు ఆయన నేను గలిలయ ప్రాంతం వాడనని చెప్పినప్పుడు ఇప్పుడు ఏసైని మరలా ఎక్కడ తీసుకొని వచ్చారండి? హేరోదు దగ్గర తీసుకొని వచ్చారు. ఇప్పుడు హేరోదు సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు, ఈయన ఎవరు అంటే నజరేయుడైన యేసు. కానీ యేసయ్య తీర్పు విషయమైన పాదాల దగ్గరికి వచ్చారు, కానీ ఒక్కరోజైనా హేరోదు ఏం చేయలేదండి, ఏమాత్రం కూడా విన్నాడంటారా? విన్నాడు. యేసయ్య మొట్టమొదటి అయితే వినలేదు, కానీ తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇతనే అని అనుకొని విన్నాడు కానీ ఏమాత్రం కూడా చూడడానికి రాలేదు. ఇప్పుడు యేసయ్య గురించి విని చూడడానికి రాలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సత్రపు యజమాని. ఇప్పుడు యేసయ్య పుట్టడానికి గొల్లలు వస్తున్నారు, జ్ఞానులు వస్తున్నారు, ఆ యొక్క దూతలు వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తండాలుగా వస్తూ ఉంటుంటే యేసయ్య ఎక్కడ పుట్టాడు అంటే పలానా పశువుల పాకలో ఉన్నాడని చెప్పాడు. కానీ సత్రపు యజమాని వాళ్ళ కూడా ఏమాత్రం కూడా రాలేదు. ఏంటంటే దగ్గరగానే ఉన్నాయని చూసి అవసరమో ఇంక లేదని అనుకున్నారు. నాకెందుకు, నా పని మీద నేను ఉన్నాను అంతవరకే తప్పించి చూడవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు అని అనుకున్నాడు. కానీ యొక్క హేరోదు పరిపాలన చేస్తున్నా కూడా యేసయ్య గురించి ఇన్ని గొప్ప కార్యాలు ఆలకించి కూడా విన్నాడు కానీ చూద్దామన్న ఆశ ఏమాత్రం కూడా ఆ యొక్క హేరోదులో లేదు. కానీ చివరిగా తీర్పు విషయమై ఎక్కడికి వచ్చాడండి? హేరోదు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు హేరోదు ఇప్పుడు ఏమంటాడు, మరలా చదువుకుందాం. యేసును చూచి మిక్కిలి సంతోషించాను. చాలా సంగతులు విన్నాడంటారండి. చాలా సంగతులు విన్నందున ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి ఆయనను చూచినప్పుడు ఉత్తరమేమీ ఇయ్యలేదు, నిలువబడి చాలండి. ఇప్పుడు చూశారు కదా, చూసినప్పుడు ఇతరులో ఏ నేరమైనా కనిపించిందంటారా? యేసయ్య గురించి ఏ నేరము కనిపించలేదు. ఆ కనిపించలేనప్పుడైనా సరే ఆయన ఏం చేయాలండి? ఒక హేరోదు, నేను యోహాను విషయంలో చేసింది తప్పయ్యా, నీ దగ్గర ఏ నేరము లేదు, నేను విడిచిపెట్టేస్తున్నాను ఒక్క మాట అంటే అక్కడ చెల్లుతుంది. కానీ ఏ నేరము లేదని తెలిసినప్పుడు కూడా ఆయన వస్త్రాన్ని వేసి మళ్ళీ ఎక్కడికి పంపించేస్తాడండి? పిలాతు దగ్గరికి. అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అక్కడికి, రాత్రంతా కూడా యేసయ్యని తిప్పుతానే ఉన్నారు. ఎందువలనంటే మన ప్రవక్తలు రాశారనమాట, ఆయనకి న్యాయం ఎక్కడ కూడా జరగలేదు. న్యాయం జరగకపోతేనే ఆయన సిలువ వేయాలి. ముందుగా ఇప్పుడు ఆయన సిలువ వేసేస్తే ఆయన సిలువ రక్తంలో మనందరం స్వస్థపడతామని ఇప్పుడు సాతానుడు ఇప్పుడు ఏం చేస్తాడండి? యేసయ్యని సిలువ మీద వేయకుండా ఆ యొక్క శాస్త్రులు పరిచయాలు అందరూ కూడా రాళ్ళు రువ్వి చంపేయాలి. ఆయన సిలువ వేయబడితే ఆయన సిలువ మీద బలియాగం అయిపోయి ఆయన చనిపోతాడు. మళ్ళీ 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడు. ఇంత ప్రాణం పెట్టిన దేవుని మనం సేవించేస్తామేమో అని ముందుగానే రాళ్ళు రువ్వి చంపాలి. ఇప్పుడు పేతురు గారి దగ్గర కూడా సాతాను వచ్చేసింది, ప్రభా నిన్ను సిలువ వేయడానికి ఏమాత్రం కూడా మేము ఒప్పుకోమని చెప్పినప్పుడు సాతానా వెళ్ళిపో అని దేవుడు చెప్పాడు అనమాట. అప్పుడు దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు?
సిలువ వేయబడడానికి వచ్చాడు. కానీ యొక్క హేరోదుకు ఒక మంచి అవకాశం లభించింది. తన పాపాలన్నీ, కుడివైపున ఉన్న దొంగ పాపాలన్నీ దేవుడు కడిగేసి, నేడు నీవు నా పరదైసులో నాతో కూడా ఉందువుగాక అని చెప్పినప్పుడు ఈ యొక్క హేరోదు పాపాలు కూడా దేవుడు కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ హేరోదు ఏం చేయలేదంటండి, దేవుడి గురించి విన్నాడు. స్వయంగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి ఏమాత్రం కూడా నమ్మలేదన్నమాట. కార్యాలు ఏది కూడా నమ్మలేదు. దేవుని దగ్గరకు దేవునితో అంటున్నాడు, నువ్వు నాకు ఏదైనా కార్యము చెయ్యి. ఇప్పుడు ఆ ఓం భీం బుషం, ఇప్పుడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ కార్యాలు కూడా అటువంటి కలుగును గాక జరుగును గాక అయ్యి ఏది కూడా చేయలేదు. ఆయన ఏం చేస్తారు అంటే, ఆ యొక్క తండ్రితో సమానంగా కర్రల పని చేశారు, కష్టపడ్డారు, అంతవరకే. ఆ యొక్క స్వస్థతలు అంటే చేశారు. కానీ ఆ యొక్క ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉన్నట్టు ఇదంతా సృష్టి అంతా కలుగును గాక, ఆ యొక్క ఇప్పుడు యోర్దాను ఉన్నది 2 పాయలు అవును గాక, ఇలాంటి కార్యాలు ఆయన ఏది కూడా చేయలేదు. అటువంటిది ఏదైనా ఒక కార్యం చేస్తే చూడడానికి ఉన్నాడు, కానీ మారు మనసు పొందుతానని ఏమాత్రం కూడా ఈ యొక్క హేరోదు అంటలేదు. అతనిలో ఏమాత్రం కూడా మార్పు కానీ మంచితనం కానీ ఏమాత్రం కూడా లేదు. మనం దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుని కృపలో ఉన్న మన జీవితాలు ఎలాగ ఉండాలండి? దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభా, ఇంతమంది హేరోదుల్లో ఇప్పుడు ఒక్క హేరోదు కూడా యేసయ్యన వాళ్ళు చూడలేదు. కానీ ఇతనికి చూడడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వినియోగించుకోలేదు. మనము కూడా దేవుని సన్నిధిలో అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేని స్థితిలో ఉన్నామా? మన అవకాశాన్ని వినియోగించుకునే స్థితిలో ఉన్నామా? మనం ఏం చేయాలండి? పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యం అయిన తర్వాత మీరు ఎంతమంది చదివారో వాక్యాలు లైన్గా వచ్చి అబ్జెప్పినట్లయితే న్యూ ఇయర్కి వాళ్ళకి ఏమున్నాయండి? మంచి బహుమానాలు ఉన్నాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 42 తరాలండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారినందు పెరెసును జరహును కనెను. జరహు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయేషును కనెను, నయేషును సెల్మానును కనెను, సెల్మాను రహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషైని కనెను, యెషై రాజు అయిన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము అహాజును కనెను, అహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని అన్నదమ్ములను కనెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను, జెరుబ్బాబేలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఈమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములనియు 14 తరములు. దావీదు మొదలుకొని బబులోనికి కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనికి కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. దేవుడు చిన్న వాక్యం దీవించును గాక. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 42 తరములు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవల్లి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్మును కనెను, యోదా తామరనందు పెరేషును జరాహును కనెను, పెరేషు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అబినాదాబును కనెను, అబినాదాబు నయాసంసను సల్మానును కనెను, సల్మాను రహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఒబేదును కనెను, ఒబేదు యెషాయిను కనెను, యెషాయి రాజైన దావీదును కనెను. ఊరియ భారీగా ఉండినప్పుడు ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆషాను కనెను, ఆషా యెహోషాబాతును కనెను, యెహోషాబాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు ఇజ్గియాను కనెను, ఇజ్గియా మనీషేను కనెను, మనీషే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను.
యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యెకోన్యాను అతని అన్నదమ్ములను కనెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యెకోన్యా షయాల్తీయేలును కనెను. షయాల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఆజోరును కనెను. ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు షాదోకును కనెను. షాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎల్యాజారును కనెను. ఎల్యాజారు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. దేవుడి నామానికి వందనాలని, కూడి వచ్చిన సంఘానికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా వందనాలండి. మత్తయి సువార్త ఫస్ట్ అధ్యాయం మొదటి నుంచి తరాల వరకు చెప్పుకుందామండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు కుమారుడు యోదా. యోదా అతని అన్నదమ్ములు. యోదా తామారునందు పెరేసును జెరహును కనను. పెరోసును ఎస్రోమును కనను. ఎస్రోము ఆరామును కనను. ఆరాము అమ్మీనాదాబును కనను. అమ్మీనాదాబు నయోసోను కనను. నయోసోను సల్మానును కనను. సల్మాను రహాబునందు బోయాజును కనను. బోయాజు రూతునందు ఒబేదును కనను. ఒబేదు యెషయను కనను. యెషయ రాజైన దావీదును కనను. దావీదు ఉరియా భార్య అనబడిన ఆమె యందు సొలొమోను కన్ను. సొలొమోను రెహబాను కన్ను. రెహబాను అబియాను కన్ను. అబియా ఆషాను కన్ను. ఆషా యెహోషాపాతును కన్ను. యెహోషాపాతు యెహోరామును కన్ను. యెహోరాము ఉజ్జియాను కన్ను. ఉజ్జియా యోతామును కన్ను. యోతాము ఆహాజును కన్ను. ఆహాజు ఇస్గియాను కనను. ఇస్గియా మనష్షేను కనను. మనష్షే ఆమోనును కనను. ఆమోనును యోషియాను కనను. యూదులు బబులోను కొనుక్కోబడిన కాలమందు యోషియా యొకన్యాను కనను. బబులోను కొనుక్కోబడిన తర్వాత యొకన్యా షయల్తీయేలును కనను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనను. జెరుబ్బాబెలు అబీహూదును కనను. అబీహూదు ఎల్యాకీమును కనను. ఎల్యాకీము ఆజోరును కనను. ఆజోరు సాదోకును కనను. సాదోను ఆకీమును కనను. ఆకీము ఎలీహూదును కనను. ఎలీహూదు ఎలియాజరును కనను. ఎలియాజరు మత్తాను కనను. మత్తాను యాకోబును కనను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనను. ఆమె యందు యేసుక్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరములు. దావీదు నుంచి బబులోను కొనుగోబడిన తరం వరకు 14 తరములు. బబులోను నుంచి యేసుక్రీస్తు వరకు 14 తరములు. మొత్తం 42 కిలో. దేవుని నామానికి వందనాలు. మన సంఘం ఏం సంఘం అండి? మాట వినే సంఘం. వచ్చే సంవత్సరం ఇంకా నేర్చుకుందరు. కానీ ఎందువల్లంటే మీరు ఇంట్లో మంచిగానే చెప్తారు, ఇక్కడ జనాల్లో చెప్పడానికే టెన్షన్ వస్తుంది అనమాట. కానీ ఇంత మంచిగా చెప్పడం అంటే చాలా ధన్యత. చెప్పిన బిడ్డలందరికీ వందనాలు. వచ్చే సంవత్సరం మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుందాం. మన సంఘం అంతకంతకి పరలోక రాజ్యంలో మొట్టమొదటి స్థానం మన సంఘం. దేవుని నామానికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, బైబిల్ గ్రంథంలో మొత్తం 6 హేరోదులు ఉన్నారు ప్రభా. అయ్యా, అందులో ఒక్కరు కూడా నాయన మారు మనసు పొందలేదు నాయన, మార్పు చెందలేదు నాయన. వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకులు ఎందుకు కాకుండా చేసేసుకున్నారు నాయన. అయ్యా, ఇప్పుడు మేము చెప్పుకున్న నాయన హేరోదు గురించి అయితే మీరు నక్కాని పిలిచారు ప్రభా. ఎందువల్లంటే అటువంటి స్వభావం కలిగిన వ్యక్తి సరాసరి దేవుడే అతని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమాత్రం కూడా నేను విశ్వసించలేకపోయాడు ప్రభా. అయ్యా, మా జీవితాలు మా బ్రతుకులు అటు రీతిగా ఉంటే నేను క్షమించమని అడుగుచున్నాను తండ్రి. మీకు దగ్గరగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయండి ఆయన. అయ్యా, విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా హేరోదులాగా నాయన మేము నిజంగా నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అని మీ పాదాల చెంతకు వచ్చే గొప్ప భాగ్యాన్ని దయచేయండి ఆయన. ఇంకా జరిగిపోయిన కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే దీవెనకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మా అందరికీ దయచేయమనని
త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.